మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ పనిచేసిందా? పార్టీ నిర్వీర్యమైపోవడానికి కారణాలేంటి? ఇంతకీ మావోయిస్టులు లొంగిపోవడానికి అసలు కారణాలేంటి? టీవీ9తో మాజీ మావోయిస్టు దేవ్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము పోలీసుల ముందు లొంగిపోలేదు అంటున్నారు దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి. తాము మొదటి నుంచి జనజీవన స్రవంతిలోనే ఉన్నామని, పార్టీ కీలక సమయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటున్నారు. ఆపరేషన్ కగార్ అనేది చాలా చిన్న విషయమన్నారు. ఎప్పుడైతే పార్టీలో లక్షలాది కోట్లాది మందితో పట్టణాల్లో, మైదానాల్లో, అడవి ప్రాంతాల్లో దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా వర్గ పోరాటం కనుక కొనసాగినట్టయితే ఇంతటి పెద్ద ప్రజాపునాది కలిగినటువంటి పార్టీని, ఉద్యమాన్ని కగారు కాదు ఇంకా మరేదైనా కానీ ఓడించకుండా ఉండేది. అది కాబట్టి రాజకీయంగా మేము ఏదైతే సకాలంలో సరి అయిన నిర్ణయాలు తీసుకోకపోవడం అనేది జాప్యం. దాని తదనంతరం ఏంటంటే మేము ప్రోగ్రాం తీసుకున్నాం కానీ దానికి అవకాశం లేని విధంగా తెరిపి లేకుండా ఆ 21 నుండి సమాధానం కొనసాగించారు. దాని వైఫల్యాలను సమీక్షించుకొని మరింత భారీ స్థాయిలో ఒక యుద్ధాన్ని, కగారు యుద్ధాన్ని, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటారు కదా, అంటే ఒక పార్టీ కార్యకర్త వెనుక, ఒక ప్రజా గెరిల్ల వెనుక 100 నుండి 200 మందిని మోహరించి, ఒక ఆయన ఉన్నాడు అనుకున్నట్టయితే 100 మందిని మోహరిస్తారు. అట్లా అంటే కనీసం 2 వలయాలు, 3 వలయాలు, 4 వలయాలు, ఇది సైనిక దాడి. కాబట్టి అంటే ఒక చిన్న గెరిల్లా సైన్యాన్ని నిర్మూలించడానికి దాదాపు దేశవ్యాప్తంగా చూసుకుంటే 8.5 లక్షలకు పైబడినటువంటి పోలీసు, పారామిలిటరీ, తర్వాత కమాండోలు, రకరకాల కమాండోలు, భారత సైన్యం, వాయు సైన్యం, ఇవన్నిటిని దించి యుద్ధం చేశారు. ఇది సెకండరీ మా దృష్టిలో. రాజకీయంగా సకాలంలో ఒక కార్యక్రమాన్ని, నినాదాన్ని తీసుకొని ప్రజల ముందుకు వెళ్ళకపోవడం అనేటువంటి పొరపాటు ప్రధానం. ఈ సైనిక శక్తి చిన్నది కాబట్టి మరి చిన్న శక్తి ఇంత పెద్ద శక్తితో ఎదుర్కొన్నప్పుడు గెరిల్లా ఎత్తుగడలు అంటాం, గెరిల్లా యుద్ధ ఎత్తుగడలు, అవి నిజంగా అజేయమైనవి. దాన్ని కూడా మేము సరి అయిన విధంగా ఆచరించలేదు. అంటే అప్పుడు మేము రిట్రీట్ కావాల్సి ఉండి, చిన్న చిన్న టీములుగా విడిపోయి విశాల ప్రాంతాల్లోకి రిట్రీట్ కావాల్సి ఉండి చేయలేకపోయినా.